ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ కూల్చివేతల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రైల్వే భూములు అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇలాంటి కేసులో మానవీయ కోణాన్ని కూడా చూడాలని, రాత్రికి రాత్రే 50,000 మందిని వెళ్లగొట్టకూడదని స్పష్టం చేసింది. హల్ద్వానీలోని బన్పూల్పురా ప్రాంతంలో 29,000 ఎకరాల భూమిని తమదేనంటూ రైల్వే శాఖ గత ఏడాది కోర్టుకెక్కింది. ఈ విశాల స్థలంలో స్థానికులంతా అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారని, వారిని ఖాళీ చేయించాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ స్థలంలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ గత ఏడాది డిసెంబర్ 20న తీర్పు వెలువరించింది. దీనిపై వారం రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని, ఆ తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టాలని ఆదేశించింది. ఇక రైల్వే శాఖ పేర్కొంటున్న స్థలంలో 4,365 కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ 4,000కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓఖా ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే ఈ కేసు మానవీయ కోణంలో ముడిపడి ఉంది. కొన్ని దశాబ్దాలుగా వారంతా అక్కడే ఉంటున్నారు. 1947 తర్వాత కొంతమంది ఈ స్థలాన్ని వేలంలో దక్కించుకుని అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. 60 నుంచి 70 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న వారిని ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదు. ఇలాంటి ఉత్తర్వులను మేము ప్రోత్సహించబోం. వారికి తప్పనిసరిగా పునరావాసం కల్పించాలి. భూమిపై ఎలాంటి హక్కులు లేని వారికి కూడా పునరావాసం కల్పించే, ఖాళీ చేయించిన సందర్భాలు ఉన్నాయి. బాధితులను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలి. ఇందులో మొత్తం భూమి రైల్వే శాఖదేనా, ప్రభుత్వానికి ఏమైనా స్థలం ఉందా అన్న విషయాలపై స్పష్టత ఉండాలి. అంతేగాని 50,000 మందిని రాత్రికి రాత్రే ఖాళీ చేయించలేరు అని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం రైల్వే శాఖకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.